అసలు మోక్షము అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి కావటమే మోక్షము. ఇక్కడ మనకి విస్తృతంగా మనం చెప్పుకునే విషయాలు రెండు ఉన్నాయి. రెండు పదాలు వాడుతూ ఉంటాం. ఒకటి ముక్తి, రెండోది మోక్షం. ముక్తి, మోక్షము, కైవల్యము ఇలాంటివన్నీ కూడా పర్యాయ పదాలు అని మనం చెప్తూ ఉంటాం. అవి పర్యాయ పదాలు కాదు. నిశ్చితంగా కనుక పరిశీలిస్తే వాటి మధ్యన తేడా అనేది ఉంది. కానీ బ్రాడ్గా కనుక చెప్తే అవన్నీ పర్యాయ పదాలు అని చెప్తాం అంతే. ముక్తి, మోక్షం. ముక్తి ఏమిటి, మోక్షం ఏమిటి అంటే ఆ పరమేశ్వర స్వరూపం నిరాకారము, నిర్గుణము అని గతంలో మనం చెప్పుకున్నాం. ఉపాసన, నిర్గుణ స్వరూపానికి ఉపాసన లేదు, సగుణ స్వరూపానికే ఉపాసన అనేది ఉంటుంది. మనం చేసే ఈ మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, పూజలు, హోమాలు, పురస్చరణ, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా సాకార బ్రహ్మకే, అంతేగాని నిరాకార బ్రహ్మకు కాదు. నిరాకారానికి అసలు ఏమీ లేవు. మరి నిరాకారానికి ఉన్నది ఏమిటండి? జ్ఞేయము అంటే తెలుసుకోవటం. ఏం తెలుసుకుంటావు? అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయం తెలుసుకోవటము. అది ఒక్కటే అక్కడుంది. మరి ఇప్పుడు ముక్తి, మోక్షం అని అంటే ఏమిటి? మోక్షము అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోవటము, అదే మోక్షం. మరి ముక్తి అంటే జీవాత్మ పరమాత్మని చేరటము, అది ముక్తి. అంటే ఇది మనకి టెక్నికల్గా ఉండేటువంటి తేడా. నిరాకారంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపానికి ఒక ఆకారాన్ని మనం ఆపాదించాం. సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన, ఒక ఆకారాన్ని ఆపాదించాం. ఆ ఆకారానికి ఒక మంత్రం పెట్టాం, ఒక పేరు పెట్టాం. ఆ పేరుకి ఒక మంత్రాన్ని తీసుకొచ్చాం, ఆ మంత్రాన్ని జపం చేస్తున్నాం. ఇలా మనకి ఈ అర్చనా విధానము, ఉపాసన అంతా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇలా చేయగా 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 ఆ దేవత మనని కరుణిస్తుంది అని చెప్తూ ఉన్నాం. కరుణించినటువంటి దేవత నీకేం కావాలో నీ కోరిక తీరుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిరాకారానికి ఉపాసన లేదు, నిరాకారాన్ని గురించి తెలుసుకోవటమే. నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సృష్టి ప్రారంభంలో ఆ పరబ్రహ్మ ఈ మానవ దేహాన్ని సృష్టించిన తర్వాత ఈ దేహంలో నేను కూడా ప్రవేశించాలి అనుకుంది, ప్రవేశించింది. అది పరమేశ్వర స్వరూపం. మోక్షం పొందటం అంటే ఏమిటి? మరణం తర్వాత ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ మళ్ళీ తన యొక్క స్వస్థానాన్ని చేరటము, అదే మోక్షం. తన యొక్క స్వస్థానము అంటే ఏమిటి? స్వస్వరూపం. ఏమిటది? పరమాత్మ. అందుకే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోవటమే మోక్షము అని అంటారు. ఆ రెండు ఏకీకృతం కావటాన్నే మోక్షము అని అంటారు. మరి ముక్తి అంటే ఏమిటి? ఇక్కడ ఒక్క విషయం మనకేమంటే, సాకారోపాసకుడు కానీ నిరాకారోపాసకుడు కానీ ఎవరైనా సరే మరణానంతరము బ్రహ్మరంధం ద్వారానే బయటికి వెళ్తారు. ఇలా బ్రహ్మరంధం ద్వారా బయటికి వెళ్ళిన తర్వాత నిరాకారాన్ని ఉపాసించేవాడు, అంటే నిరాకారాన్ని మనం ఉపాసన అనేది ఉండదు నిరాకారానికి. కానీ ఇక్కడ మనం నిరాకారానికి కూడా ఉపాసన అనే పదాన్నే వాడుతున్నాం. ఎందుకంటే సాకారానికి అయితే ఉపాసన అని చెబుతాం. అదే దీంట్లో మామూలు వ్యక్తికి అర్థం కావటానికి నిరాకారానికి ఇంకో పదం లేదు. అందుకని ఉపాసన అనే పదమే ఇక్కడ వాడుతున్నాం. ఈ నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో అతడి యొక్క జీవాత్మ బ్రహ్మరంధ్రం గుండా బయటికి రాగానే పరమాత్మలో లీనమైపోతుంది. పరమాత్మ ఎక్కడుంది? చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. కాబట్టి పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ జీవాత్మ బ్రహ్మానందం గుండా బయటికి వచ్చిందో అంతా పరమాత్మ స్వరూపమే. కాబట్టి ఆ పరమాత్మలో లీనమైపోతుంది. అదే మోక్షము. ఇంకా ఆ జీవాత్మకి వ్యక్తిత్వము అనేది ఉండదు, పర్సనల్ ఐడెంటిఫికేషను ఇది ఉండదు. పరమాత్మలో లీనమైపోయింది అంతే. దాంతో ఆ కథ కాస్త పూర్తి అయిపోయింది. సాకారోపాసన చేసేవాడు, సాకారోపాసన చేసేవాడి యొక్క జీవాత్మ ఇక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మరంధం గుండానే బయటకు వస్తుంది.
బయటకు వచ్చి మొట్టమొదటిగా సూర్యమండలం చేరుతుంది. ఆ సూర్యమండలం నుంచి అగ్నిలోకము మొదలైనటువంటి లోకాల ద్వారా, అగ్ని మొదలైన లోకాలు, అగ్నిలోకం, వాయులోకం, యమలోకం, వరుణలోకం, ఇట్లా ఒక లోకాన్ని దాటుకుంటూ పరమపదం చేరుతుంది. దాన్నే బ్రహ్మలోకము అని అంటారు. అక్కడ ఎవరుంటారు? సాకార బ్రహ్మ ఉంటాడు. ఆ సాకార బ్రహ్మ దగ్గరికి వెళ్తుంది, ఆ లోకాన్ని చేరుతుంది. చేరి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలు కూడా తిలకిస్తూ కల్పాంతం దాకా అక్కడే ఉండిపోతుంది. అలా ఉండిపోయి ఎలా? అక్కడ పరమాత్మ వేరు, సాకార బ్రహ్మ వేరు, ఈ జీవాత్మ వేరు. అంగుష్ట మాత్ర దేహంతో అంటే అణుస్వరూపంతో అక్కడే ఉండిపోతుంది. అక్కడ కష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవేమీ ఉండదు. నేను, నాది అనే అహంకార మమకారాలు ఏవి ఉండవు. మరి ఏముంటాయి అక్కడ? ఈ మానవుడు కేవలుడుగా ఉంటాడు. అంటే కేవలము ఈ ఆత్మ ఒక్కటే అక్కడ ఉంటుంది, ఇంకేం ఉండదు. అతనికి ఏ రకమైన లక్షణాలు, గుణాలు ఉండవు. అతనికి కూడా అంటే సాకార బ్రహ్మోపాసకుడికి కూడా మరుజన్మ ఉండదు అనే చెప్తూ ఉంటారు. అతడికి కూడా మరుజన్మ ఉండదు. కానీ ఇక్కడే ఒక చిన్న తేడా వస్తుంది. ఇలా ఎంతకాలం ఉంటాడయ్యా అక్కడ? కల్పాంతం దాకా అక్కడే ఉంటాడు. ఉండి ఈ సాకార బ్రహ్మ ఇది కూడా శాశ్వతం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బ్రహ్మం శాశ్వతం నిజమే. ఏది శాశ్వతం? ఆకారం లేనటువంటి బ్రహ్మం మాత్రమే శాశ్వతం. ఎప్పుడైతే ఆ బ్రహ్మకి ఒక ఆకారాన్ని ఆపాదించామో అది అప్పుడు అశాశ్వతం అయిపోతుంది. అది కూడా శాశ్వతం కాదు. శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు, పరిపూర్ణమైనటువంటి అవతారాన్ని చాలించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడు. ఏడి అవతార పరిసమాప్తి జరిగింది. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు, అవతరించినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడైనా సరే అవతారాన్ని చాలించి తీరాలి. శాశ్వతత్వం అనేది లేదు. ఇప్పుడు ఈ సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు అక్కడికి వెళ్ళాడు, పరమపదం చేరాడు, ఆ బ్రహ్మలోకం. ఆ పరమపదంలో కల్పాంతం వరకు అక్కడే ఉండి కల్పాంతాన ఆ సాకార బ్రహ్మతో కలిసి ఇతను కూడా, ఈ జీవుడు కూడా నిరాకార బ్రహ్మలో లీనమవుతాడు. ఇది క్రమముక్తి అని అంటారు. ఇదే ఆయన పొందే ఏమిటి? మోక్షం. మరి ఇప్పుడు ఈ ఉపాసకుడు సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరాడు కదా, మరి దీన్ని ఏమంటారు ఇక్కడ? దీన్ని ముక్తి అని అంటారు. ఇది మోక్షం కాదు. మోక్షం అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే పోవటం, కానీ ఇక్కడ ఇద్దరు ఒకటే పోవటల్లా. ఇద్దరు కూడా వేరువేరుగానే ఉండిపోతూ ఉన్నారు. కల్పాంతం దాకా అలాగే ఉన్నారు. అందుకే దీన్ని ముక్తి అని అంటారు. అయితే ఇక్కడ కొంచెం ముక్తి దాకా వెళ్ళాం కాబట్టి అటు ఇటు కూడా మనం వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ తప్పదు. ముక్త పురుషుడికి మళ్ళీ జన్మ అనేది ఉన్నదా? మోక్షం పొందిన వాడికి మరు జన్మ లేదు. మరి ముక్తి పొందిన వాడికి పరమపదం చేరాడు, అతడికి మరుజన్మ అనేది ఉన్నదా? ఇక్కడ ముక్త పురుషుడికి మరుజన్మ అనేది ఐచ్ఛికం. అతను కావాలి అంటే మరుజన్మ అనేది వస్తుంది, లేదు అంటే మానేస్తుంది. ఒకవేళ అతను గనక నేను మళ్ళీ వెళ్ళి భూలోకంలో అవతరించాలి అని భావన చేసినట్లయితే అతను అనుకుంటాడు. అలా అనుకున్నట్లయితే అప్పుడు అతని భూలోకంలో అవతరించడం అనేది జరుగుతుంది. నారదుడు ముక్త పురుషుడు, భూలోకంలో అవతరించాడు, స్త్రీగా జన్మించాడు. అప్పుడు ఆ నారదుడికి పుట్టినటువంటి సంతానమే 60 మంది సంవత్సరాలు అని చెప్తున్నాయి మనకు పురాణాలు. కాబట్టి ఇలా ముక్త పురుషుడు మళ్ళీ కావాలి అనుకుంటే భూమి మీద అవతరించవచ్చు. పురాణాల్లోకి పెడితే బోల్డ్ సార్లు, అనేక సార్లు వీళ్ళంతా ఇలా అవతరించడం జరిగింది. శ్రీమన్నారాయణుడు ఆ రోజున ఒక చిన్న పొరపాటు చేశాడు, నారదుడిని అవమానించాడు. దాంతో నారదుడు శాపం పెట్టాడు. ఆ శాపం ఫలితంగానే శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా ఇక్కడ అవతరించడం అనేది జరిగింది. రామావతారంలో ఆయన కర్మ చేశాడు, వాలిని చంపాడు. ఆ ఫలితం అనుభవించడానికే శ్రీకృష్ణుడిగా జన్మించాడు.
కాబట్టి ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అంటే ఆ పరమేశ్వర స్వరూపే భూమి మీద అవతరించినప్పుడు కర్మ గనక చేసినట్లయితే ఆ కర్మ ఫలితాన్ని తానే అనుభవించాలి. అంతేకాదు కర్మ చేయటమే కాదు, అసలు అవతారం ఎత్తాలి అని అనుకుంటే అంటే ఐచ్ఛికం, నేను మళ్ళీ భూమి మీద అవతరించాలి ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని రక్షించడం కోసం నేను జన్మించాలి, నేను అవతరించాలి అని కనుక అనుకుంటే వచ్చి అవతరిస్తాడు. కాబట్టి ఇక్కడ ముక్త పురుషుడికి మరుజన్మ లేదా అని అంటే ఉంది, అది ఐచ్ఛికము. కావాలంటే వస్తాడు లేదా అక్కడే ఉంటాడు. అవతరించిన తర్వాత ఏవైనా గనక కర్మ గనక చేసినట్లయితే ఆ కర్మ ఫలితాన్ని తానే అనుభవించాలి. ఇది మాత్రం మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ మోక్షం అంటే మనం చెప్పుకున్నాం, జీవాత్మ పరమాత్మ రెండు కలిసి ఉండటమే మోక్షము అన్నాం. ఈ మోక్షాన్ని దర్శనాలు అనేక రకాలుగా చెప్పినాయి. దర్శన శాస్త్రము అంటే ఇక్కడ దృశ్యతే జ్ఞాయతే అనేనైతే దర్శనం అన్నాడు. వేదాల్లో చెప్పినటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని నీ కంటికి కనిపించేట్లుగా చేసేది, నీకు తెలిసేట్లుగా వివరించేది అదే దర్శనము అన్నారు. దర్శనాల్లో ఆస్తిక దర్శనాలు నాస్తిక దర్శనాలు రెండు రకాలు ఉన్నాయి. ఆస్తిక దర్శనాల్లో ప్రముఖమైనటువంటి షడ్దర్శనాలు, పాణిని జైమినిశ్చేవ వ్యాసచ్చ కపిలశ్చ కణాదశ్చ అక్షపాదశ్చ దర్శనాన్ని షడైవహి, 6 రకాలైన దర్శనాలు ఉన్నాయి అన్నారు. మానవుడి జీవితం అవి మోక్షం పొందుతాడా లేదా, అసలు చరాచర జగత్తు అంతా ఎవరు సృష్టించారు, ఈ విషయాలన్నీ కూడా ఈ దర్శనాల్లో చెప్పడం జరిగింది. అలాగే నాస్తిక దర్శనాలు ఇవి కూడా ఉన్నాయి మనకి. ఈ నాస్తిక దర్శనాలు అంటే చార్వాక దర్శనం, బౌద్ధ దర్శనం, జైన దర్శనం, ఇవన్నీ కూడా వేదాలు లేవు అని చెప్తాయి. ఈ దర్శనాలు వేదాలు లేవు అని చెప్పినటువంటి నాస్తిక దర్శనాలు పరమాత్మ కూడా లేడు అనే ఇవి చెప్తూ ఉంటాయి. నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు ఇవే కాకుండా ఇంకా మనకి అనేక దర్శనాలు ఉన్నాయి. మనకి ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటివి అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, ఈ దర్శనాలు కూడా వచ్చినాయి. వీటిని త్రిమతాచార్యులు, శంకరాచార్యుల వారు అద్వైతం, మధ్వాచార్యుల వారు ద్వైతం, రామానుజుడు విశిష్టాద్వైతం, ఈ మూడింటిని కూడా వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా ఈ దర్శనాల్లో అసలు వీళ్ళు నాస్తిక దర్శనాల్లో మోక్షాన్ని గురించి ఎక్కడా వాడు ప్రస్తావన చేయలే. ఆస్తిక దర్శనాల్లో మాత్రమే మోక్షాన్ని గురించి వివరించడం అనేది జరిగింది. మొత్తం మీద మోక్షము అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోవడం. అయితే ఇక్కడ ముక్తి అనే పదాన్ని మనం చెప్పుకున్నాం కదా, ఈ ముక్తి అనేది 4 రకాలుగా ఉంటుంది. సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, ఆఖరిది సాయుధ్యం. సాయుధ్యం అంటే జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక, అదే మోక్షము. అయితే ఇక్కడ జీవన్ముక్త చరంతైతే త్రిశ్లోకేషు సర్వదా, ముక్త పురుషుల యొక్క ఆత్మలు లోకాలను ఉద్ధరించాలి అనే కోరికతో ముల్లోకంలో యందు అలా తిరుగుతూ ఉండవచ్చు. వాళ్ళు కావాలనుకుంటే, నేను ఇక్కడే కూర్చోనయ్యా లోకాలు ఉద్ధరించాలి అని కనుక వాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళు ముల్లోకముల యందు అలా సదా సంచరిస్తూ ఉంటారు. సంచరించి ఏం చేస్తారు, ఎవరైనా సరే సమర్థుడైనటువంటి వాడు కనుక వాళ్ళకి కనిపించినట్లయితే భూమి మీద అక్కడి నుంచి వచ్చి వాళ్ళని ఆవహిస్తారు. ఆవహించి వాళ్ళతో గొప్ప గొప్ప పనులు చేయిస్తారు. అంటే వాళ్ళకి కావలసినటువంటి పనులు. ఇప్పుడు మనకి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు చూడండి, నా విష్ణుర్ పృథ్వీపతి అని. రాజు కావాలి అంటే ఆ లక్షణాలు మన దగ్గర ఉండాలి, రాజు అయ్యే లక్షణాలు మనకు ఉండాలి. అందుకే నా విష్ణుర్ పృథ్వీపతి, విష్ణువు యొక్క అంశ, పరమేశ్వరుడు యొక్క అంశ లేదే వాడు రాజు కాలేడు. ఆ పరమాత్మ ఆవహించాలి. కాబట్టి ఇప్పుడు జీవన్ముక్త చరంతైతే త్రిశ్లోకేషు సర్వదా, వాళ్ళు అలా ఎప్పుడూ తిరుగుతూ వాళ్ళని ఎవరినో వాళ్ళని ఆవహించి, మన వివేకానందుడిని అలా ఆవహించినటువంటిదే. ఈ మహానుభావులైనటువంటి పురుషులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏవో కొన్ని పవిత్రాత్మలు అవి ఆవహించి
వీళ్ళతో ఆ గొప్ప గొప్ప పనులు చేయిస్తాయి. వాళ్ళు దేశాన్ని పరిపాలించవచ్చు, లేదా ఒక మంచి సంప్రదాయాన్ని వ్యాప్తి చేయొచ్చు, ఇలా ఏదైనా సరే వాళ్ళు ప్రచారం చేయవచ్చు. కాబట్టి ఈ ముక్తాత్మలు ఇలా అక్కడ తిరుగుతూ ఈ ప్రచారం అనేది చేస్తాయి. ఒకవేళ ఈ సమయంలో అవి ఏవైనా గనక కర్మ చేసినట్లయితే ఆ కర్మని అవే అనుభవిస్తాయి, ఆ ముక్తాత్మే అనుభవించవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది మళ్ళీ. ముక్తాత్మ కర్మ చేస్తే అది దేశక్షేమం కోసం చేస్తుంది కదా, మరి అలా చేసినటువంటి కర్మ వల్ల ఫలితం రాదు కదా అని. అట్లా ఏం ఉండదు. ఈ భూమి మీద అవతరించిన తర్వాత కర్మ చేస్తే కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. మనకి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన 18 అక్షోహిణీల సైన్యాన్ని ఒంటి చేత్తో సంహరించాడు, మొత్తాన్ని చంపేతలో పారేశాడు. గాంధారి శాపం పెట్టింది, నా కుమారులను ఎలా అయితే చంపావో అట్లాగే నీ వంశస్థులు, నీ ఎరువీరులంతా కూడా నీ కళ్ళ ముందే వాళ్ళలో వాళ్ళు చంపుకుని చచ్చూరుకుంటారు, అవి చూసి నువ్వు ఏడుస్తూ కూర్చోమని శాపం పెట్టింది. అలాగే నత్తానండి, అడవును వాళ్ళు చంపితే నాకేం అభ్యంతరం లేదు, నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. స్వీకరించాడు. ఆయన కళ్ళ ముందే ఎదువీరులంతా చచ్చిపోయారు. చూడలేక బలరాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కృష్ణుడు కూడా అవతలికి వెళ్ళిపోయాడు. అంటే అవతార పరిసమాప్తి అనేది వచ్చేసింది. కృష్ణుడు చేసినటువంటిది మరి 18 అక్షోహిణీల సైన్యాన్ని చంపేయటం అనేది దేశాన్ని ఉద్ధరించడమే కదా, ఉద్ధరించడమే. కానీ ఆయన కర్మ చేసావు కదా, మరి ఆ కర్మ ఫలితాన్ని నువ్వే అనుభవించాలి కదా. మన కళ్ళ ముందు మనం మన నోటితో అనకూడదు, కానీ కృష్ణుడి యొక్క నిర్యాణం మీద అనేకమైన వాదనలు ఉన్నాయి. అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. కృష్ణుడు ఎలా అవతారం పరిసమాప్తి అయిందో ఖచ్చితంగా ఎక్కడా లేదు. ఆయన ఏదో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అని, ఆ అరణ్యంలో అక్కడ పడుకుని ఉండగా ఎవరో ఒక బోయేవాడు బాణం వేసి కొట్టాడు అని, దాంతో ఆయన ప్రాణాలు వదిలేశాడు అని, ఆయన భౌతిక దేహాన్ని వదిలేసిన 4-5 రోజుల దాకా ఎవరూ అసలు గుర్తించలేదు. ఆ దేహం కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో దాన్ని గుర్తించడం జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు. ఇందులో నిజాలు మనకు తెలియవు. కానీ అవతార పరిసమాప్తి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత గొప్పవాడో ఆయన యొక్క నిర్యాణం కూడా అంత ఘోరాతి ఘోరంగా జరిగింది అని చెప్తారు. ఏమిటి కారణం? నువ్వు చేసినటువంటి కర్మ ఫలితం. మరి కర్మ ఫలితం అనుభవించాడు కదా, అనుభవించాడు. మరి దేశం కోసం, ప్రజల క్షేమం కోసం చేశాడు, కర్మ ఫలితాన్ని అనుభవించకూడదు కదా, అనుభవించలేదు. అనుభవించలేదు అంటే అనుభవించడం అంటే ఏమిటి అసలు? మనోవాకాయ కర్మల చేత ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తేనే అది అనుభవించినట్లు లెక్క. మనకెవరో ఓ లడ్డు తీసుకొచ్చి ఇచ్చారు, చాలా బాగుందండి, మీరు తిని చూడండి రుచి ఎంత బాగుందో అన్నారు. మా నోట్లో వేసుకున్నాం, కాస్త నీళ్ళు తాగి దాన్ని కాస్త మింగేసాం, దాని రుచి మనకు తెలియదు. ఇది అనుభవించడం కాదు. అనుభవించడం అంటే దాన్ని నోట్లో వేసుకొని నములుతూ దాని యొక్క రుచిని ఆస్వాదిస్తూ మనం మింగటం. అలాగే ఇక్కడ కర్మ ఫలితాన్ని అనుభవించటము అని అంటే నేను ఈ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని ఆ సుఖాన్ని కానీ ఆనందాన్ని కానీ పొందుతూ దాన్ని అనుభవించాలి. అప్పుడు మాత్రమే అనుభవించడం. భగవానుడు అలా చేయలే. అసలు ఇది నేను అనుభవిస్తున్నాను అనే ఆ ధ్యాస కూడా లేదు ఆయనకి. అలా అనుభవించేసాడు, దాన్ని అసలు ఏం పట్టించుకోవాలి. ఇలా కనుక మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే తాను చేసినటువంటి కర్మకి ఆ కర్మ ఫలితాన్ని తాను అనుభవించలేదు, అది పరమేశ్వరుడి యొక్క లక్షణం. కానీ సామాన్య మానవుడి దృష్టిలో కనుక చూసినట్లయితే భగవానుడు తను చేసిన కర్మకి ఫలితాన్ని తాను అనుభవించాడు అనే మనం చెప్పాలి. ఇట్లా సరే, ఇక్కడ ఈ మోక్షము అనేది పొందుతాడు. మోక్షం పొందటం అంటే జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఏకీకృతం కావటము. శ్రీ విద్యోపాసన చేసినటువంటి వాడు ఏం కావాలంటే అది పొందుతాడు అన్నాడు. అంటే వాడికి చదువు కావాలంటే చదువు వస్తుంది, పిల్లలు కావాలంటే పిల్లలు పుడతారు, భార్య కావాలంటే భార్య వస్తుంది, సంసారం కావాలి అంటే సంసారం ఉంటుంది, భోగభాగ్యాలు ఇవి కావాలంటే అవే వస్తాయి. కాదు, నాకు జన్మరాహిత్యం కావాలి అనుకుంటే జన్మరాహిత్యమే వస్తుంది. కాబట్టి ఇక్కడ
ఈ మోక్షము అని అన్నప్పుడు అతడు ఈ శ్రీ విద్యోపాసకుడు ఏం కోరుకుంటే అది వస్తుంది. మోక్షం కావాలంటే మోక్షం వస్తుంది, లేదు నాకు లౌకికమైనటువంటి జీవితము ఈ సుఖాలే కావాలి అని అనుకుంటే అవే వస్తాయి. అంతేగాని రెండూ రావటం అనేది జరగదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఏమిటి అంటే యత్రాపి భోగో నచ్చత్ర మోక్ష, యత్రాపి మోక్షో నచ్చత్ర భోగ. భోగం ఉంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు. ఎలాగా అంటే చీకటి ఉంటే వెలుతురు ఉండదు, వెలుతురు ఉంటే చీకటి ఉండదు. చీకటిగా ఉన్న గదిలో లైట్ వేసాం, చీకటి అంతా పారిపోతుంది. గదిలో చీకటి కూడా ఉండాలండి, అప్పుడు లైట్ తీసేయాలి. రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది. అట్లాగే నీకు భోగం కావాలంటే భోగం ఉంటుంది, మోక్షం కావాలంటే మోక్షం ఉంటుంది. ఏదో ఒకటే వస్తుంది, అంతేగాని రెండూ రావు. శ్రీ విద్యోపాసకుడికి ఈ రెండింటిలో నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. అందుకే శ్రీ సుందరి సేవన తత్పరాణం భోగస్య మోక్షస్య కరస్థయేవ. అమ్మవారిని ధ్యానం చేసేవాడికి, శ్రీ విద్యాపరుడికి ఏది కావాలంటే అది వస్తుంది అని చెప్తూ ఉన్నది ఈ శ్రీ విద్య.